We all know that God created Adam. మనందరూ తెలుసు దేవుడు ఆదామును సృష్టించాడు అని. And we know that why God created Adam. దేవుడు ఎందుకు ఆదామును సృష్టించాడో కూడా మనకు తెలుసు. So don't expect this is like a evangelism meeting. ఇది ఒక సువార్త కూడికలాగా మీరు అనుకోకూడదండి. And don't expect that. Please don't do that. And don't expect that this will be like a revival or this will be like a just preaching. ఇదొక ఉత్సవం లాగానో కేవలం ఒక ప్రసంగం లాగా కూడా అనుకోవద్దు మీరు. This is purely teaching. ఇది కేవలం బోధ మాత్రమే. Purely preparing. ఇది సిద్ధం చేయడానికి ఉద్దేశించింది. So there will be time where you will be reading the verses. దేవుని వాక్యం చదివే సమయం ఉంటుంది. So that you will be trying to understand the scripture. వాక్యమును మనం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇందులో. So in evangelism you just keep preaching and telling what God did. ఆ సువార్త సభల్లో ఎలా ఉంటుందంటే వాక్యమును చెప్తాం, దేవుడు ఏం చేశాడో చాలా గట్టిగా ప్రసంగిస్తాం. But there is no time to read the Bible in the open air meetings. ఇక ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ లో సువార్త సభల్లో వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయడానికి సమయం ఉండదు. But this is teaching, purely teaching. ఇది కంప్లీట్ గా ఇది బోధించడం సెషన్ ఇది. Because once you understand this, ఎందుకంటే ఒకసారి మీరు దీన్ని అర్థం చేసుకుంటే you can meditate on it day by day. మీరు రోజు దీనిని ధ్యానం చేయగలుగుతారు. Amen. ఆమేన్. Okay, I want somebody to read Bible when I'm picking the verses. వాక్యము చదవాలి. నిన్నట్లాగా ఎవరైనా మైక్ ఇవ్వండి సిస్టర్కి. So there are 3 parts I'm going to talk to you. కాబట్టి నేను 3 భాగాలను ఈరోజు మాట్లాడతాను. So the first part, మొదటి భాగం man in God's image. దేవుని పోలికలో ఉన్నటువంటి మానవుడు. First part. అది మొదటి భాగం. The second part, రెండవ భాగం ఏంటంటే Christ in man's image. క్రీస్తు మనుషులను వలె పోలి ఉన్నారు. In man's image. మానవుని. Christ in man. And the third part, మూడవ భాగము man in Christ likeness. ఈ నరుడు క్రీస్తు పోలికలో ఉన్నాడు అనేది. Praise the Lord. Hallelujah. Praise the Lord. So you can write it down. రాసుకోండి, మాట రాసుకోవచ్చు. Okay, let's go to the part 1. మొదటి భాగం చూద్దాం. I will try to finish in 40-45 minutes or 1 hour maximum. ఒక గంట సేపట్లో నేను క్లుప్తంగా వివరించడానికి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. Glory to God. And I want you to write this. This is very important. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేను చాలా సంతోషపడుతున్నాను ఈ విషయాన్ని బోధించడానికి. Since morning 10 o'clock till 2 o'clock I was in the presence of God to get this so that I can tell you this. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు ప్రార్థనలో ఉన్నాను. ఈ విషయాన్ని దేవుని నుంచి పొందుకోవడానికి ప్రార్థన చేస్తున్నాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 You all know that faith without action is waste. మీ అందరికీ తెలుసు క్రియలు లేని విశ్వాసం మృతమైంది, వృధా అని. If you have action but no faith, it's waste. కాబట్టి మీ దగ్గర If you have action, మీ దగ్గర క్రియలు ఉండి విశ్వాసం లేకపోతే అది వృధా అవుతుంది. if you have faith, no action, అలాగే మీకు విశ్వాసం ఉండి క్రియ లేకపోతే waste. అది వృధాయే. So this whole thing rotate around faith and action, faith and action, faith and action. ఈ పూర్తి విషయం అంతా కూడా విశ్వాసము క్రియలు, విశ్వాసం క్రియలు దీని చుట్టే తిరుగుతుంది. Let's go into the word. వాక్యాలకు వెళ్దాం. Genesis 1st chapter 26th verse. Slowly I want somebody to read. ఆదికాండము మొదటి అధ్యాయం 26వ వచనాన్ని మనం నెమ్మదిగా చదువుదాం. And God said, let us make man in our image, according to our likeness, and let them have dominion over the fish of the sea, and over the birds of heaven, and over the cattle, and over all the earth, and over every creeping things that creeps upon the earth. Amen. Amen. So can somebody read this in Telugu? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఇక్కడ when we read this verse, ఈ వాక్యమును మనం చదివినప్పుడు the important part is earth. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భూమి. Why God created Adam? దేవుడు ఆదామును ఎందుకు సృష్టించాడు? To look after earth. ఎందుకంటే ఈ భూమి పైన తాను వ్యవహరించడానికి. So he created Adam in the image of
God. కాబట్టి దేవుడు ఆదామును దేవుని పోలికలో తయారు చేశాడు. చాలా విషయాలు మీకు తెలుసు, ఇది మీరు చదువుతూ వచ్చారు. బట్ the secret of why God created man in his image, in his likeness, which I'm going to explain. So bear with me. Do not think that, oh, I know this. Bear with me. I'm taking you to the point. ఈ వాక్యం చదివినప్పుడు ఇది మాకు తెలుసులే అనుకోకండి. దేవుడు తన రూపంలో మానవుడిని ఎందుకు సృష్టించాడో ఆ రహస్యాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. Okay, what is image? చూడండి, పోలిక, స్వరూపం అంటే ఏంటి? What is image? స్వరూపం అంటే ఏంటి? What is likeness? పోలిక అంటే ఏంటి? When I was small, I used to think image means like this. Okay, this structure, image. స్వరూపం అంటే నేను అనుకునేవాడిని, ఇప్పుడు మనకి This image. ఈ కనబడే ఈ శరీర రూపం కదా, ఇది స్వరూపం అనుకునేవాడిని. Maybe a human form. A human లేకుంటే ఒక form. మానవుడి శరీర ఆకారము అనుకునేవాడిని. So I used to think God created Adam with head, కాబట్టి నేను అనుకునేవాడిని, దేవుడు ఆదాముని, ఆయనకు ఒక తలనిచ్చాడు, 2 eyes, 2 కళ్ళు, nose, ముక్కు, lips, పెదాలు, teeth, పళ్ళు, fingers, వేళ్ళు, all intestines, ఆ పేగులన్నీ కూడా భాగాలు. legs and everything. This is what I used to think when God created Adam in his image, in his likeness. ఆయన పోలికలు, ఆయన స్వరూపములు అంటే ఈ నరునికి ఒక రూపము, ఇలాంటి ఈ రూపమును కలిగించి దేవుడు చేశాడు అనుకునేవాడిని. So God in his heaven, he wanted to take a very big decision. కాబట్టి దేవుడు పరలోకంలో ఒక గొప్ప తీర్మానం చేసుకోవాల్సి వచ్చింది. So he called Jesus. ఆయన యేసుక్రీస్తుని పిలిచాడు. So he called Holy Spirit. పరిశుద్ధాత్మను పిలిచాడు. And he said, let us make man. అప్పుడు ఏమన్నాడు? మనము చేయుదము, నరులను చేయుదము అన్నాడు. Let us make man. So they came to a decision and decided to make man in their form, in their likeness. కాబట్టి ముగ్గురు కలిసి ఈ తీర్మానం చేసుకున్నారు. ఏంటి? మన పోలికలో, మన స్వరూపంలో నరుణ్ణి చేయుదము అని. And finally they created man. చేంజ్ చేశారు, చివరికి నరుణ్ణి చేశారు. Decision to create man was taken. A decision to create man was taken. మానవుని తయారు చేయడానికి ఈ తీర్మానము అనేది చేయబడింది. Do you know the highest creation of the planet? ఈ భూమి పైన ఒక ఉన్నతమైనటువంటి సృష్టి ఏంటిది? What is that? ఏంటో చెప్పండి. Do you think earth, భూమియా, heaven, పరలోకమా, birds, ఆ పక్షుల, sea, water, సముద్రము, నీళ్ళు, ocean, సముద్రాలు, planets? ఈ గ్రహాలు? What is the highest creation? దేవుడు సృష్టించిన మొత్తంలో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన సృష్టి ఏంటి? That is man. అది నరుడు మాత్రమే. It comes first than all the creations. చూడండి, అన్ని తయారు చేసిన తరువాత ఇది జరిగిన విషయం. But it was created last. కానీ ఈ శ్రేష్టమైన ఈ సృష్టిని చివరికి చేశాడు దేవుడు. So whatever he needed to create for this biggest creation, he created everything before this man, this creation. ఈ శ్రేష్టమైనటువంటి సృష్టిని, నరుణ్ణి దేవుడు చేయక ముందు తనకి కావాల్సిన సమస్తమును ముందే చేసి ఆ తర్వాత నరుణ్ణి చేశాడు. So the first creation, sun, moon, let there be sun, let there be moon, let there be light, let there be stars. They are not the biggest creation. కాబట్టి అక్కడ వెలుగు కలుగును గాక, సూర్యుడు, చంద్రుడు, రకరకాల ఇవన్నీ కలుగును గాక అని దేవుడు తయారు చేసిన తర్వాత ఇవన్నీ కూడా వాటిలో ఏది కూడా గొప్ప విషయం కాదని అర్థమవుతుంది. The biggest creation was created at the last before he went to rest. కాబట్టి దేవుడు విశ్రమించక ముందు తాను చేయాల్సిన దానిలో అతి శ్రేష్టమైనటువంటి నరుణ్ణి చేసి విశ్రమించాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I think you understood till now. ఇప్పటి వరకు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాం. Let's see. God in his image and likeness, he created man so that God can come and stay in man. కాబట్టి దేవుడు తన పోలికలో, తన స్వరూపంలో నరుని చేశాడు. కారణం, దేవుడు తానే వచ్చి ఈ నరునిలో జీవించడానికి. Because at that point he decided, this is again going, at that point, ఆ సమయం, blur. At that point he decided that there is no more creation needed. కాబట్టి అప్పటి వరకు ఆయన అనుకున్నాడు, ఇంకా వేరే కొత్తగా సృష్టించవలసింది ఏం అవసరం లేదు అనుకున్నాడు. Hello. Check. At that point, ye blur ho raha baby. At that point he decided no creation needed, so I created the biggest creation of the whole world, whole universe. Now I can go and rest. కాబట్టి అంతవరకు, ఆ క్షణం వరకు బహుశా దేవుడు ఇంకా నేను గొప్ప సృష్టి చేశాను,
ఇక మీదట దీనికంటే గొప్ప సృష్టి నేను సృష్టించవలసిన అవసరం లేదు So he అనుకున్నాడు. created human in his likeness to express God. కాబట్టి దేవుడు తనను తాను వ్యక్తీకరించుకోవడానికి నరుణ్ణి దేవుడు చేశాడు. Okay? What are all the qualities God has, దేవునికి ఏవైతే గుణ లక్షణాలు ఉన్నాయో he want to transfer all that qualities into this man. ఆ లక్షణాలన్నీ ఈ మానవునికి ఇవ్వాలి అనుకున్నాడు. For example, if Jesus, Almighty God, walks like this, so he wanted Adam also to walk like this. అంటే ఉదాహరణకి ఒకవేళ దేవుడు ఇలా నడుస్తూ ఉంటే అదే రూపంలో నరుడు కూడా నడవాలి. Everything what God did, he wanted Adam also to do. కాబట్టి దేవుడు ఏదైతే చేశాడో అలాగే ఆదాము కూడా దేవుడు చేయాలని కోరుకున్నాడు. Dominion, whatever power, authority, whatever expression, whatever mentality, whatever qualities, whatever attributes Almighty God has, God wanted all the attributes to have in Adam. ఆదాములో ఏదైతే పరిపాలించాలి, ఏలాలి, అధికారము, తర్వాత ఈ లక్షణాలు, స్వభావాలు, గుణాలు, తయారు చేసే విధానము, ప్రవర్తించే విధానము, ఇవన్నీ కూడా దేవుడు ఏమి చేయగలడో అవన్నీ ఆదాములో ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. That means, point one, he was the center of all creation. కాబట్టి మొదటి పాయింట్ ఏంటంటే నరుడు సర్వ సృష్టి మొత్తానికి మూల కేంద్రముగా ఉన్నాడు. Amen. ఆమేన్. So you and me is the center of all creation. దేవుడు సృష్టించిన సమస్త సృష్టికి మూల కేంద్రము, మూల భాగం ఎవరు? నీవు నేను అయ్యున్నాం. So I will tell you how later on. అది ఎలాగో నేను మళ్ళీ చెప్తాను. At the minute, Adam is the center of all creation, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైతే ఆదాము సర్వ సృష్టికి మూల కేంద్రము, head of all creation, సర్వ సృష్టికి ఒక శిరస్సుగా ఉన్నాడు. and head of all men. Men. మానవులందరికీ, నరులందరికీ ఆదాము శిరస్సుగా ఉన్నాడు. So everybody, you, me, you, and everybody whom you see, we were all created in Adam only. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నరులు, మానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నీవు నేను మనందరము ఆదాములో ఉన్నాం. మనకు శిరస్సు అయి ఉన్నాడు. If somebody can read Hebrew 1:3 and also 2 Corinthians 4:4, you can write it down. It is very clearly, it says that God expression is God's image and likeness. ఎబ్రీ 3:4, మొదటి కొరింథీ 4:4. Hebrew 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. Amen. Amen. 2 Corinthians 4:4. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. And now read Colossians 1:15. కొలస్సీ 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. So these are the biggest qualities of Almighty God. ఈ దేవునికి ఉన్నతమైనటువంటి లక్షణాలుగా ఇవి కనబడుతున్నాయి. So the biggest qualities of Almighty God, he transferred everything to Adam. కాబట్టి దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణాలు అన్నింటినీ ఆదాముకి ఇచ్చాడు. So what God is thinking now is, నేను ఎలా జీవిస్తాను, నేను ఎలా డిసిషన్స్ తీసుకుంటాను, నేను ఎలా నడుస్తాను, నేను ఎలా ఆలోచిస్తాను, I want Adam also to do the same thing. కాబట్టి నేను ఎలా నడుస్తానో, ఎలా బ్రతుకుతానో, ఎలా ఆలోచిస్తానో ఇవన్నిటిని కూడా ఆదాము కలిగి ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. So Adam was a duplicate of God. Amen. ఆమేన్. Adam was a duplicate of God. కాబట్టి ఆదాము ఎవరు? దేవుని యొక్క ప్రతిమ అయి ఉన్నాడు. So whatever God can do, Adam can do. కాబట్టి దేవుడు ఏది చేయగలడో దాన్ని ఆదాము కూడా చేయగలడు. That's the reason Satan came to Adam. అందుకే ఆదాము దగ్గరికి సాతాను వచ్చి He took the same authority what God gave to Adam. ఆదాముకి దేవుడు ఏదైతే అధికారం ఇచ్చాడో అదే అధికారం తీసుకున్నాడు. So he took all that authority because Satan never had that authority. ఎందుకంటే ఆ సాతానికి
స్వతహాగా అధికారం లేదు కాబట్టి దేవుడిచ్చిన అధికారమును సాతాను దొంగిలించాడు. So he took everything from Adam. ఆదాము నుంచి దేవుడు ఏదైతే ఇచ్చాడో అదంతా కూడా తీసేసుకున్నాడు ఆదాము. So whatever the authority what Adam had, all the authority from Adam, Satan wanted to take it. కాబట్టి దేవుడిచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో దాని అంతటిని ఆదాము నుంచి సాతాను తీసుకోవాలని కోరుకున్నాడు. Now today on this earth, whatever authority Satan took, ఇప్పుడు భూమి పైన సాతాను ఏదైతే అధికారం తీసేసుకున్నాడో all that authority was taken from Satan. ఇప్పుడు మళ్ళీ సాతాను నుంచి ఆ అంత అధికారము తిరిగి తీసుకొనబడింది. Who took that? ఎవరు తీసుకున్నారు? Jesus took that on the cross. యేసుక్రీస్తు శిలువ పైన అధికారమును మళ్ళీ ఆర్జించారు. So it's a procedure. Pastors, those who are doing God's work, it's a procedure. What happened? God gave authority to Adam. Adam gave authority to Satan, and Satan was destroyed on the cross, and Jesus took all the authority from Satan, the authority which Almighty God gave to Adam. Amen. Amen. Hallelujah. దేవుడు అధికారమును ఆదాముకి ఇచ్చాడు, ఆదాము అధికారమును సాతానుకి ఇచ్చాడు. ఈ సాతాను శిలువ పైన యేసుక్రీస్తు నశింపజేసి అధికారమును యేసుక్రీస్తు తీసుకున్నాడు. యేసుక్రీస్తు అదే అధికారమును మళ్ళీ నరుడికి ఇచ్చాడు. So Jesus, whatever authority today you and me are having, it is the authority which once Satan had. కాబట్టి ఇప్పుడు నీకు నాకు ఏదైతే అధికారం ఉందో ఈ అధికారము ఒకప్పుడు సాతాను చేతిలో ఉండేది. So now what Satan is doing, he wants to take that authority again from you. కాబట్టి ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? ఈ అధికారమును మళ్ళీ వాడు నీ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. But he cannot do that. ఇప్పుడు వాడు అలా చేయలేడు. Because who gave us authority? ఎందుకంటే అధికారం ఎవరు ఇచ్చారు? Jesus gave us authority. యేసుక్రీస్తు ఇచ్చాడు కాబట్టి. The first Adam was failed. కాబట్టి మొదటి ఆదాము ఓడిపోయాడు. He lost the battle. ఆయన నష్టపోయాడు అధికారంలో. He lost the battle, the war. He lost the war. ఆయన ఆ యుద్ధ రంగంలో మొదటి ఆదాము ఓడిపోయాడు. But second Adam, Jesus, he won the battle. కాబట్టి రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు ఈ యుద్ధ రంగంలో గెలుపొందాడు. Because he won the battle, ఆయన యుద్ధంలో గెలిచాడు కాబట్టి Satan cannot take that authority from us. మన నుంచి ఇప్పుడు సాతాను ఈ అధికారమును దొంగిలించలేడు. Let's go to the image and likeness. ఇప్పుడు స్వరూపము పోలిక అనే మాట చూద్దాం. God's image, దేవుని పోలిక means inner being. ఎందుకంటే మన అంతరంగంలో ఉన్నటువంటి పోలిక అది. God's image is inner being. దేవుని యొక్క పోలిక అంటే మన అంతరంగంలో ఉన్నటువంటి పురుషుడు. Inward essence of God. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ లక్షణము స్వభావము. The first inward essence of God is love. కాబట్టి దేవునికి ఉన్నటువంటి మొదటి అదృశ్య లక్షణం ఏంటంటే ప్రేమ. You can see this in 1 John 4:8. మొదటి యోహాను 4:8 చూస్తాం. ఆ మాటని రాసుకోండి. Don't need to read, but you can write it down. The first essence of God is love. దేవుని యొక్క మొదటి గుణ లక్షణం ఏంటంటే ప్రేమ. The second essence of God is light. రెండవ లక్షణం ఏంటంటే వెలుగు. The third light, which is 1 John 1 and 5. మొదటి యోహాను 1:5 అది. మొదటి యోహాను 1:5. Yes. The third essence is holiness. మూడవ లక్షణం ఏంటంటే పరిశుద్ధత. Revelation 4:8. ప్రకటన 4:8. And the fourth essence is righteousness. తర్వాత నాలుగవ లక్షణం ఏంటంటే నీతి, which is in Jeremiah 23:6. ఇర్మియా 23:6. So now God's image means, ఇప్పుడు దేవుని యొక్క పోలిక అంటే four things: 4 విషయాలు. love, ప్రేమ, light, వెలుగు, holiness, పరిశుద్ధత, righteousness. నీతి. Do you have these four things in you? ఈ 4 విషయాలు నీలో ఉన్నాయా? Do you have love in you? నీలో ప్రేమ ఉన్నదా? Do you have holiness in you? నీలో పరిశుద్ధత ఉన్నదా? Do you have light in you? నీలో వెలుగు ఉన్నదా? Do you have righteousness in you? నీలో నీతి ఉన్నదా? చాలా జాగ్రత్తగా ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలా. Praise the Lord. ఈ 4 పాయింట్స్ ఎవరిలో ఉన్నాయి? ఎవరిలో ఉన్నాయి చెప్పాలా? ఎవరిలో ఉన్నాయి? అయ్యో గట్టి చెప్పండి. ఈ 4 పాయింట్స్ జీసస్ లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో when Jesus came to this earth, కాబట్టి యేసుక్రీస్తు ఎప్పుడైతే భూమిపైకి వచ్చారో, when he defeated Satan on the cross, శిలువ పైన సాతానుని యేసుక్రీస్తు ఓడించినప్పుడు Jesus gave these 4 points to us. ఈ 4 విషయాలు యేసుక్రీస్తు మనకిచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. సో today we have this light. నేను వెలుగై ఉన్నాను. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు కాబట్టి మనందరిలో ఈ వెలుగు అనేది ఉన్నది. అందుకే దేవుడు ఏమంటాడంటే అన్నిటికంటే
అన్నిటికంటే ఎక్కువ మీలో ఏముండాలా? ప్రేమ ఉండాలా. సో లవ్, he gave to us love. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మనలో గొప్పగా ఉండాల్సింది దేవుని ప్రేమ అనేది ఉండాలి. So love, light, holiness and righteousness are in us. కాబట్టి ప్రేమ, పరిశుద్ధత, వెలుగు, నీతి, ఈ 4 విషయాలు మనలో ఉండాలి. Let's see about God's likeness. ఇప్పుడు దేవుని యొక్క పోలిక చూద్దాం. Now image is inward, మన అంటే ఈ పోలిక అనేది మన అంతరంగంలో ఉంది. likeness is outward. ఈ స్వరూపం అనేది బయట కనబడుతుంది. Amen. ఆమేన్. Image అనగా inward qualities, ఆ పోలిక అంటే లోపల ఉండే లక్షణము. likeness అనగా outward qualities. ఈ Outward qualities. ఓకే, స్వరూపం అంటే బయట కనబడేటటువంటి ఈ లక్షణాలు. So the God's form, దేవుని యొక్క రూపము. దేవుడు ఎలా ఉన్నాడు మనము కూడా ఎగ్జాక్ట్ గా అలాగనే ఉన్నాము. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఒకవేళ ఈ రోజు రాత్రి దేవుడు మిమ్మల్ని దర్శించాడు అనుకోండి, దేవుడు మీకు ఎలా కనబడతాడు తెలుసా? చెప్పండి, ఎలా కనబడతాడు? ఒక రోజు one man asked me, brother, you are telling that you have seen God. ఒక రోజు ఒక ఆయన నన్ను అడిగాడు, బ్రదర్ మీరు దేవుడిని చూశారని మీరు అంటున్నారు కదా, దేవుడు ఎలా ఉంటాడు? ఎలా? యా, హౌ? దేవుడు ఎలా ఉంటాడు అని నేను అన్నాను, దేవుడు నీలాగా ఉంటాడు, నాలాగా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రూపం ఎవరైనా చూసారా ఈ రోజు వరకు? యేసయ్యని ఫిజికల్ గా ఎవరైనా చూసారా ఇలా? శారీరకంగా చూసారు? No, we haven't seen. But when God comes and talks to you, He talks to you in your image, in your likeness. He will be exactly like you. కాబట్టి మనం ఎవరు కూడా శారీరకంగా ఆయన చూడలేదు, కానీ ఆయన నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు కేవలం నీలాగే ఆయన కనబడతారు నీకు. When I saw Jesus in my vision first time, నేను మొదటిసారి దర్శనంలో నేను యేసుక్రీస్తుని చూసినప్పుడు I cannot see His face, ఆయన ముఖాన్ని నేను చూడలేకపోయాను. but I can see He has hands, the whole head, the body, and everything was white and several lights coming out of Him. ఆయన శరీరమును, ఆయన యొక్క చేతులు, ఆయన శరీరం మొత్తాన్ని చూశాను. ఆయనలో నుండి రకరకాల వెలుగులు బయటకు రావడం చూశాను నేను. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. So the only reason of God creating man is so that God can come and dwell in man. మానవుడిని దేవుడు తయారు చేయడానికి ఏకైక కారణం అది ఏంటంటే దేవుడు వచ్చి నరునిలో బ్రతకడానికి, జీవించడానికి. Amen. ఆమేన్. To express God, దేవునిని మనం వ్యక్తీకరించడానికి, to show dominion over the earth. భూమిపైన దేవుని అధికారమును చూపించడానికి. So now this verse is telling, ఇక్కడ ఈ వాక్యం చెబుతుంది, let them have dominion over the fish of the sea and over the birds of the heaven. ఆ ఆకాశ పక్షుల పైన, సముద్రముల జీవుల పైన వారు అధికారమును కలిగి ఉందురు గాక అని. So అధికారము, చెప్పండి అందరూ చెప్పండి, అధికారము. అధికారము. అధికారము కలగడానికి దేవుడు మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా సృష్టించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దాని తర్వాత రెండోది, over the cattle and over the earth and over every creeping things. What is creeping things? పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును, ప్రాకు జంతువులను. ఏమంటారు దాని తెలుగులో? ప్రాకు జీవులు. జీవులు. Creeping creeping things. అంటే ప్రాకుతాయి కదా, ఆ ప్రాకే What జీవులు. is creeping things? ప్రాకే జీవులు ఏంటి చెప్పాలా మీరు? creeping things అంటే ఏంది? ఇది పాస్టర్ కాన్ఫరెన్స్ ముందే చెప్పా, మీరు మాట్లాడాలా. creeping things అంటే ఏంది? ఈ ప్రాకే జీవి చెప్పండి. ఎందుకు? why God has to write that there? ఎందుకు ఈ మాట రాల్సి వచ్చింది దేవుడు అక్కడ? On authority on every creeping things. చూడండి, అధికారం దేనిపైన ఇచ్చాడు? ప్రాకే ప్రతి జీవి పైన ఇచ్చాడు దేవుడు. That means spiritually God has given you authority over Satan. అంటే ఆత్మీయంగా దీన్ని అర్థం చేసుకోవడానికి సాతాను, సర్పం కదా, సాతాను పైన కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So do not worry about Satan. కాబట్టి మీరు సాతాను చూసి మీరు భయపడకండి. సరే, నేను నాకు క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలా? మీలో ఎంతమంది యేసయ్యతో మాట్లాడుతుంటారు డైలీ? రోజు దేవునితో. మీరు మాట్లాడకపోతే నా మెసేజ్ మీ వరకు రాదు. మీరు దేవునితో మాట్లాడకపోయా కొంచెం కాంప్లికేట్ గా ఉంటది అర్థం చేసుకోవడానికి, బట్ ఐ వాంట్ యూ టు ఆన్సర్ మై క్వశ్చన్. మీలో ఎంతమంది యేసయ్యతో మాట్లాడతారు? ఇదేంది పాస్టర్లను అడిగే క్వశ్చన్ అయినా ఇది అంటారా? మీలో ఎంతమంది యేసయ్యతో మాట్లాడుతుంటారు డైలీ? చెప్పాలా? అయ్యో, ఓకే, అందరూ మాట్లాడుతుంటారు కదా. మీలో ఎంతమంది సాతాన్తో మాట్లాడుతుంటారు డైలీ? This is not strange question. This is hallelujah.
మాట్లాడరా? సాతాన్తో ఎంతమంది మాట్లాడుతుంటారు? హౌ మెనీ ఆఫ్ యూ స్పీక్స్ టు సాతాన్ డైలీ? సాతాన్తో ఎంతమంది మాట్లాడతారు? చేతులెత్తారా? అయ్యో ఏంది ఇలా అడుగుతున్నాడు? సాతాన్తో ఎవరైనా మాట్లాడతారా? అంటే మేము సాతాన్ ఫ్రెండ్సా అనుకుంటున్నారా? If you do not speak to Satan, you don't know how to defeat Satan. మీరు సాతానుతో మీకు మాట్లాడడం తెలియకపోతే సాతాన్ని ఎలా ఓడించాలో కూడా మీకు తెలియదు. Jesus spoken to Satan several times. అనేక సార్లు పలుమార్లు యేసుక్రీస్తు సాతానుతో మాట్లాడాడు. He rebuked Satan several times. అనేక సార్లు గద్దించాడు సాతానుని. He told, "Get behind me, Satan." సాతాను నా వెనుకకు పో అని అన్నాడు ఆయన. In the name of Jesus, I rebuke you, demon. యేసు నామములో సాతానా నిన్ను గద్దిస్తున్నాను. In Mark 6th chapter, he says, "I give you authority to speak to Satan and defeat Satan." మార్కు సువార్త 6వ అధ్యాయంలో మీరు సర్పంతో మాట్లాడడానికి వారిని ఓడించడానికి మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. Let's see Mark 6th chapter 12th verse. మార్కు సువార్త 6:12 చదవండి ఒకసారి. First, కాగా అనేక దయ్యములను how did they drove out all this evil forces? ఈ దయ్యములను వారు ఎలా వెళ్ళగొట్టగలిగారు? They have spoken to it. వారు మాట్లాడారు. They spoke to it. వారు దయ్యంతో మాట్లాడారు. That's why the demon left them. అందుకే దయ్యాలు దురాత్మలు వెళ్ళిపోయాయి. So Satan spoke to Jesus, Jesus spoke to Satan, disciples spoke to Satan, and Satan spoke to disciple. I know Paul, I know Peter, who are you? కాబట్టి యేసుక్రీస్తు దయ్యాలతో మాట్లాడాడు, దయ్యాలు యేసుక్రీస్తుతో మాట్లాడాయి. శిష్యులు దయ్యాలతో మాట్లాడారు, అలాగే దయ్యాలు శిష్యులతో మాట్లాడారు. కాబట్టి మాకు పౌలు తెలుసు అని కూడా దయ్యాలు చెప్పడం జరిగింది. So a proper Christian life, a pastor's life. కాబట్టి ఒక సేవకుడి యొక్క ఉన్నతమైనటువంటి క్రైస్తవ జీవితం ఏంటంటే, if you do not speak to Satan, you don't know how to defeat Satan. నువ్వు సాతానుతో మాట్లాడడం నీకు తెలియకపోతే నువ్వు సాతాన్ని ఓడించడం కూడా నీకు తెలియదు. But 70% of my life I speak to Jesus, 30% of my life I'm speaking every day. I'm speaking to Satan because I keep driving them out. Get behind me, I bind you, leave this, don't disturb me, get out from my room, in Jesus name I bind you. I keep doing this. నేను 70% నా జీవితంలో నేను యేసుక్రీస్తుతో మాట్లాడుతుంటాను, మరో 30% నేను సాతాను బంధిస్తుంటాను. సాతాను వెళ్ళిపో, సాతాను నేను బంధిస్తున్నాను. every day రోజు ఇలాగ జరుగుతుంది. After every meeting 2 hours of time, when I go to hotel, I keep praying and binding because they keep coming and disturbing me. ప్రతి మీటింగ్ అయిన తర్వాత హోటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 గంటలు నేను దయ్యాన్ని బంధిస్తూనే ఉంటాను, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తుంటాడు వాడు. Hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. they leave you but they go and come back to you after 7 days to see whether I can come and stay in you. నిన్ను వదిలేసి వెళ్ళిపోతాయి దయ్యాలు. 7 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నీలో బ్రతకొచ్చో లేదో మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాయి. Praise the Lord, hallelujah, హల్లెలూయా, hallelujah, హల్లెలూయా. So my dear brothers and sisters, the logic behind the message is God gave authority to Adam. కాబట్టి ఈ సందేశం వెనుకల ఉన్నటువంటి ఈ రహస్యం ఏంటంటే అధికారమును దేవుడు ఆదాముకి ఇచ్చాడు. But Satan realized, if I can get the authority what God gave to Adam, I can destroy the mankind. కాబట్టి అప్పుడు సాతాను ఏమనుకున్నాడు, దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి అధికారాన్ని గనుక నేను పొందుకోగలిగితే ఈ మానవ జాతిని నేను నిర్మూలం చేయగలుగుతాను అనుకున్నాడు. So all the authority what given to Adam, Satan took it. కాబట్టి ఏ అధికారం అయితే ఆదాముకి ఇవ్వబడిందో ఆ అధికారం అంతటిని సాతాను తీసేసుకున్నాడు. So to take that authority from Satan, Jesus came. కాబట్టి అధికారాన్ని మళ్ళీ సంపాదించడానికి యేసుక్రీస్తు వచ్చారు. And Jesus won the battle. All the creations were created in their kind. Animals, goats, everything. అన్ని పశువులు వారి ఓకే ఇన్ దేర్ ఓన్ కైండ్. ఓకే, ప్రతి సృష్టి కూడా ఈ జంతువులు గాని పక్షులు గాని వాటి జాతి ప్రకారం తయారు చేయబడ్డాయి. బట్ ఓన్లీ మ్యాన్ వాస్ క్రియేటెడ్ ఇన్ గాడ్స్ కైండ్. కేవలము నరుడు మాత్రమే దేవుని పోలికలో తయారు చేయబడ్డాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దట్ ఈస్ బికాజ్ గాడ్ నోస్ దట్ వన్ డే జీసస్ హ్యాస్ టు బోర్న్ టు మదర్ మేరీ. That is because one day God knows that Jesus when he comes, he has to born to Mother Mary. అందుకే యేసుక్రీస్తు రావాలనుకున్నప్పుడు అతను మరియా గర్భంలో తాను
పుడతాడనే విషయం దేవునికి తెలుసు. Amen. ఆమేన్, Amen. ఆమేన్. Let me show you some verses. కొన్ని వాక్య భాగాలు మీకు చూపిస్తాను. Go to Colossians 1:15. కొలస్సీ మొదటి అధ్యాయము 15th verse. ఆయన అదృశ్య దేవుని స్వరూపి 15వ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. Yes. yes. So in this image, invisible God's image లో Christ has born to man. కాబట్టి Amen. ఆమేన్. క్రైస్ట్ ఎలా పుట్టాడు? ఒక ఇన్విజిబుల్ గాడ్ ఒక స్వరూపమును తీసుకొని he came to Mary and he was born in Mary's womb, and when he was given birth he was in the kind of man. కాబట్టి అదృశ్యమైనటువంటి ఈ దేవుడు భూమిపైన పుట్టాలనుకున్నప్పుడు ఒక మరియలో ఒక నరుల ద్వారా ఆయన పుట్టాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Let me break this confusion. ఈ కన్ఫ్యూజన్ ని తీసేస్తాను. ఎంతమందికి అర్థం కాలేదు నాకు క్లియర్ గా చెప్పాలా? నేను తెలుగులో చెప్తాను. 1 minute. ఓకే, మీ అందరికీ అధికారం ఉందా లేదా? ఉందా లేదా? మీ అధికారము ఎక్కడ ఉంది? మీకు అధికారము ఉందంటున్నారు కదా, ఇప్పుడు అది ఎక్కడుంది? So this is what I'm trying to explain you. How to use that authority which Satan wanted from Adam. ఆదాము నుంచి సాతాను కోరుకున్నాడు కదా, ఆ అధికారమును ఇప్పుడు మనకి ఇచ్చారు. దాన్ని ఎలా వాడాలో నేను మీకు బోధిస్తున్నాను. So when Jesus came, he defeated Satan, took that authority. ఈ యేసుక్రీస్తు వచ్చినప్పుడు సాతాను ఓడించాడు, అధికారం తీసేసుకున్నాడు. And Jesus gave that authority to you. కాబట్టి అధికారము మళ్ళీ మనకిచ్చాడు దేవుడు. So now you should know that authority is in you. కాబట్టి ఇప్పుడు నీకు తెలియాలి, ఆ అధికారం నీలో ఉందని తెలియాలి నీకు. So అప్పుడు what you have to do? అప్పుడు నువ్వు ఏం చేయాలి? You have to go to a sick person. నువ్వు ఒక రోగి దగ్గరికి వెళ్ళాలి. And you have to pray. ప్రార్థన చేయాలి. And follow what the instruction Bible is telling. బైబిల్ చెప్తున్నటువంటి ఆ సూచనలు పాటించాలి. The Bible is telling lay hand. బైబిల్ చెప్తుంది చేతులు ఉంచండి అని. So lay hand. వారిపైన చేతులు పెట్టండి. And pray. ప్రార్థన చేయండి. If nothing is happening, ఏం జరగకపోతే then there is no authority. అధికారం లేదు అని అర్థం. So go back home. కాబట్టి ఇంటికి వెళ్ళాలి. And spend 4, 5, 6, 7 hours in prayer. ఒక 5, 6, 7 గంటలు మీరు ప్రార్థనలు గడపాలి. And then after 1 month you are doing that, ఒక నెల ఇలా ప్రార్థన చేసిన తర్వాత then go back to the sick person again. మళ్ళీ ఆ రోగి దగ్గరికి వెళ్ళాలి. నీవు And pray, lay your hands again. నువ్వు మళ్ళీ అతని మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. And nothing is happening. ఇదేం జరగకపోతే Go back again. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. Close your door. మళ్ళీ గది తలుపు మూసేయాలి. And pray for 4 hours, 5 hours, 6 hours. Read Bible, meditate. Pray. 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యం చదువుతూ ధ్యానం చేస్తూ ఉండాలి. And then go back to the sick person. మళ్ళీ రోగి దగ్గరికి వెళ్ళాలి. And lay your hands. మీ చేతులు తన మీద పెట్టాలి. And this time when you say, get up in the name of Jesus, ఈసారి నువ్వు యేసు నామములో లే అని చెప్పినప్పుడు immediately that man gets up. అప్పుడు ఆ వ్యక్తి తప్పక లేచి నిలబడతాడు. Then you know you got that authority. ఇప్పుడు నీకు తెలుస్తుంది నాకు అధికారం వచ్చింది అని. Now important point is when you know that you got the authority, ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే నీకు అధికారం వచ్చింది అని నీకు తెలిసిన తర్వాత you need to hold it. నువ్వు దాన్ని పట్టుకొని ఉండాలి. Hallelujah. హల్లెలూయా. That is when from that day you will start speaking to demons also. ఆ రోజు నుంచి నువ్వు సాతానుతో మాట్లాడడం కూడా మొదలు పెడతావు. Because in the kingdom of Satan, ఎందుకంటే సాతాను రాజ్యములో they will identify you as receiving the authority. నువ్వు అధికారం పొందుకున్నటువంటి వ్యక్తిగా సాతాను రాజ్యము గుర్తుపడుతుంది నిన్ను. Hallelujah. హల్లెలూయా. Now God gave authority to everybody. చూడండి, దేవుడు అందరికీ అధికారం ఇచ్చాడు. Everybody. అందరికీ. He gave authority to you. నీకు ఇచ్చాడు. To you. నీకు అందరికీ ఇచ్చాడు. But when you are praying, nothing is happening. కానీ ఏం జరుగుతుంది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం అవ్వట్లేదు. Why? ఎందుకు? Why nothing is happening? ఎందుకు ఏం జరగట్లేదు? Because you have never practiced your authority. ఎందుకంటే నీ అధికారంను నువ్వు ఎప్పుడు కూడా క్రియల్లో పెట్టలేదు. When I first went to United Kingdom, నేను మొదటిసారి యూకేకి వెళ్ళినప్పుడు I don't know how to cook. ఎలా వంట చేయాలో నాకు తెలియదు. I don't even know how to cook rice. నేను అన్నం కూడా ఎలా వండాలో కూడా తెలియదు నాకు. So one day I tried preparing chicken curry. ఒక రోజు నేను చికెన్ కర్రీ చేస్తూ ఉన్నాను. But it was very
bad. అది చాలా పాడైపోయింది. One day, and then I started preparing one. I tried to prepare biryani. ఒక రోజు నేను బిర్యానీ తయారు చేయడానికి ప్రయత్నం చేశా. You see in the YouTube, they will tell this is how you put this much 2 spoons, this much 1 spoon, this much 5 spoon, and mix it, marinate it, and you will prepare nice biryani. మనం యూట్యూబ్ లో చూస్తుంటాం కదా, ఇది కలపాలి, ఇది 5 చెంచాలు వేయాలి, ఇది ఇంత అని చెప్తారు కదా, ఆ ప్రకారంగా నేను చేయడానికి ప్రయత్నం So చేశాను. follow all the instruction. ఆ సూచనలన్నీ పాటించాను. From last 14 years, I'm doing it. లాస్ట్ 14 years. 14 సంవత్సరాలుగా నేను ఇలా చేస్తూనే ఉన్నాను. But today, when I prepare biryani, ఈ రోజు నేను బిర్యానీ తయారు చేస్తే my whole family members, they love it and it's so delicious. నా కుటుంబ సభ్యులందరూ ఎంతో ప్రేమించి చాలా బాగా తింటారు. But first time when I prepared, they said, "Chee, కానీ మొదటిసారి ఆ బిర్యానీ చేసినప్పుడు ఛీ అన్నట్టుగా ఉందంట. don't try again." మళ్ళీ ఇంకెప్పుడు ఇలా ప్రయత్నించకూడదు అనిపించింది. But I prepared for 14 years, keep doing. It became perfection. ఈ 14 సంవత్సరాలుగా మళ్ళీ వంట చేస్తూనే ఉన్నప్పుడు ఈ రోజు అద్భుతమైనటువంటి బిర్యానీగా ఉన్నది. Now I don't see YouTube. ఇప్పుడు నేను యూట్యూబ్ చూడను. I know by measurement, by just like ఏది ఎంత కలపాలో, ఏది ఎప్పుడు వేయాలో ఇప్పుడు నాకు పూర్తిగా తెలుసు. అలా వండేస్తాను. when I prayed for one person in our church, sick person. సంఘంలో ఒక వ్యక్తి రోగి కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు He died. He was on a deathbed. ఆయన మరణ పడక పైన ఉన్నాడు. I prayed for him. ఆయన కొరకు ప్రార్థన చేశా. But he died. చనిపోయాడు ఆయన. I was so upset. చాలా అప్సెట్ అయిపోయా. And then again I went to somebody's house looking who is sick, and then I prayed for that person. ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నారని చూశాను. ఆ ఇంటికి వాళ్ళ కొరకు ప్రార్థన చేశా. But he was also not becoming well. He was not well. ఆయన కూడా బాగా అయిపోవట్లేదు ఆయనకి. So I prayed for so many people. చాలా మంది ప్రార్థన చేశాను నేను. They were not getting healed. ఏ స్వస్థత జరగట్లేదు. I think why they are not getting healed? ఎందుకు వారికి స్వస్థత అవ్వట్లేదు అనుకున్నా. What is the problem? ఏంటి సమస్య? So I used to search in our church. In a bulletin, they say so and so Prabhakar అనారోగ్యంగా ఉన్నాడు, సునీత అనారోగ్యంగా ఉన్నది. So this list I used to take. ఒక బులెటిన్ లో, ఒక మ్యాగజైన్ లాంటి దాంట్లో ఈ రాష్ట్ర ప్రతి సండే చర్చ్ లో ఇస్తారు కదా ఒక బులెటిన్. ఒక చర్చిలో ఇచ్చినటువంటి ఒక బులెటిన్ లాంటిది, ఒక పేపర్ అన్నమాట. దానిపైన పలానా వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, పలానా వ్యక్తి పలానా జబ్బుతో బాధపడుతున్నారు అని ఆ లిస్ట్ రాసేవారు. ఆ పేర్లు తీసుకున్నామని నేను. ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంటది కదా, ఆర్డర్ ఆఫ్ సర్వీస్ లో. సో ఐ యూస్ టు టేక్ దట్ నేమ్స్. కాబట్టి ఆర్డర్ ఆఫ్ సర్వీస్ లో ఆ పేపర్ పైన ఉన్న ఆ పేర్లు తీసుకునేవాడిని. అండ్ ఐ యూస్ టు గో టు దేర్ హౌస్ అండ్ ప్రే. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. నథింగ్ వాస్ హ్యాపెనింగ్. నెక్స్ట్ వీక్ అగైన్ దేర్ నేమ్ ఆన్ ద బులెటిన్. ఏం సరిగేది కాదు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఆ బులెటిన్ లో పేరు వచ్చేది, వాళ్ళ పేరు. సో అగైన్ ఐ యూస్ టు గో అండ్ ప్రే. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. బట్ దెన్ అగైన్ ద నేమ్ వాస్ ఆన్ ద బులెటిన్. మళ్ళీ ఆ పేరు ఆ బులెటిన్ లో వచ్చేది. వన్ డే ఐ వెంట్ టు వన్ హౌస్ అండ్ ప్రేడ్. ఒక రోజు ఒక ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేశా. I prayed for that lady. ఆ స్త్రీ కొరకు ప్రార్థన చేశాను. I was very much burdened. నేను చాలా భారంతో ప్రార్థన చేశాను. Daddy, if this time if you are not healing her, తండ్రి ఈసారి ఆమెను కనుక నువ్వు స్వస్థపరచకపోతే అసలు నువ్వు నన్ను లవ్ చేస్తలేవు అనుకుంటా నేను అనేసి I told. అనుకున్నాడంట ఆయన. So I prayed for that lady. కాబట్టి ఆ స్త్రీ కొరకు నేను ప్రార్థన చేశాను. And next Sunday her name was not on the sheet. వచ్చే సండే, ఆ తర్వాత వారము ఆ బులెటిన్ లో ఆమె పేరు లేదు. But where she was in the church. ఎక్కడుంది ఆమె? సంఘములో ఆరోగ్యంతో ఉంది ఆమె. I ran to her and said, "Auntie, how are you?" నేను ఆమె దగ్గర పరిగెత్తి, ఆంటీ ఎలా ఉన్నావు అని అడిగా. She said, "Babu, you came and prayed. I am very well." ఆమె చెప్పింది, బాబు నువ్వు వచ్చి ప్రార్థన చేసావు కదా, ఇప్పుడు నేను పూర్తిగా నయమైపోయాను. So that's how you need to gain the authority. Satan knows Adam has the authority. సాతానుకు తెలుసు ఆదాముకి అధికారం ఉన్నదని. So who went to Adam? ఎవరు వెళ్ళారు ఆదాం దగ్గరికి? Satan went to Adam. సాతాను వెళ్ళాడు ఆదాం దగ్గరికి. He took that authority from Adam. ఆదాము నుంచి అధికారం తీసేసుకున్నాడు. And he started using that authority. అధికారంను సాతాను వాడడం మొదలు పెట్టాడు. Now we know that where is that authority? కాబట్టి ఇప్పుడు అధికారం ఎక్కడుంది అనే విషయం మనకు తెలుసు. When Jesus was ascending, యేసుక్రీస్తు ఆరోహణం అయిపోతున్నప్పుడు he called everybody. అందరిని పిలిచాడు. And he said, ఆయన అన్నాడు, I give you my authority. నేను నా అధికారమును మీకు ఇస్తున్నాను అన్నాడు. That means అర్థం ఏంటంటే, when Jesus said that I give you my authority, నా అధికారమును మీకు ఇస్తున్నాను అని యేసుక్రీస్తు చెప్పాడు అంటే, whoever believed it, ఎందరైతే నమ్ముతారో, whoever believed, they got that authority on that day. ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ అధికారం వచ్చింది ఆ దినమున. But do you think the moment Jesus said, do you think that they got that authority on the same moment? చూడండి, యేసుక్రీస్తు ఆ మాట చెప్పిన వెంటనే అధికారం వచ్చింది అనుకుంటున్నారా మీరు? No.
కాదు. They never received that authority at the same time. But Jesus already declared that I'm giving you the authority. ఆయన ఏమన్నాడు? ఈ అధికారం ఇస్తాను అన్నాడు. ఎందరైతే నమ్ముతారో వారికి. No, he never said that I'm going to give you. He said I give you. I give you the authority. అధికారం ఇస్తున్నాను అన్నాడు. The same authority what God gave me, I gave you. దేవుడు నాకు ఇచ్చిన అధికారమును మీకు ఇస్తున్నాను అన్నాడు. ఇచ్చేసాను. నేను నాకు ఇచ్చిన అథారిటీ మీకు ఇచ్చేసాను అన్నాడు. దాని తర్వాత సేమ్ జీసస్ told them, do not leave the city till you are filled with power. అలాగే యేసుగురు చెప్పాడు, మీరు శక్తితో నింపబడే వరకు ఈ పట్టణాన్ని వదిలి వెళ్ళకండి అన్నాడు. That means there is a time between the releasing of authority and accepting the authority. అధికారమును దేవుడు ప్రకటించడము, అధికారమును వారు అంగీకరించడము, ఈ రెండు విషయాలకి మధ్యలో ఒక సమయం ఉన్నది. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Are you with me? అందరు ఇక్కడ ఉన్నారా? సో ఈ గ్యాప్ మధ్యలో ఎంతమంది అయితే ఉన్నారో, అంటే అందరికీ తెలుసు దేవుడు అధికారం ఇచ్చాడని, అందరికీ దేవుడు అధికారం ఇచ్చాడు, కానీ కొందరు మాత్రమే ఆ అధికారంను పొందుకుంటున్నారు. అంటే ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు ఆ అధికారంను పొందుకోలేరు అంటే they never exercised what disciple exercised of receiving the authority. అర్థమైందా మీకు నేనేం చెప్పాను? ఓకే, they never did the homework to receive the authority. అధికారాన్ని పొందుకోవడానికి ఏమి చేయవలసి వస్తుందో దానిని మిగతా వారు చేయలేదు కాబట్టి వారు అధికారమును పొందుకోలేదు. So many of people became pastors without homework. చాలా మంది ఇలాంటి హోంవర్క్ చేయకుండా పాస్టర్లు అయిపోతున్నారు. That's why you don't see authority in their churches. అందుకే వారి సంఘాల్లో ఈ అధికారం కనబడదు. Very simple. Jesus said, నీవు నన్ను వెంబడిస్తే ఈ సూచన క్రియలు నిన్ను వెంబడిస్తాయి. సింపుల్. దట్ మీన్స్ నువ్వు యేసయ్యను వెంబడిస్తలేవు కాబట్టి ఈ సూచన క్రియలు నీ సంఘంలో వెంబడిస్తలేవు. ఆమెన్. ఆమెన్. Are you with me? Yes. Are you with me? Now, ఎన్ని సంఘాలలో, how many churches are practicing this powerful ministry? ఈ శక్తివంతమైనటువంటి పరిచర్యను ఎన్ని సంఘాలు పాటిస్తున్నాయో మీరు చూడండి. ప్రతి సండే the pastor will tell you, do that, do this, do that, do this, pray, but you don't pray. ప్రతి వారము పాస్టర్ గారు చెప్తారు, ఇది చేయండి, అది చేయండి, ప్రార్థన చేయండి అంటారు, కానీ ఏది కూడా అక్కడ క్రియారూపం దాల్చదు. Now Jesus Christ took human nature. యేసుక్రీస్తు మానవుడి యొక్క స్వభావమును ఆయన ధరించారు. And became in the likeness of man. మానవుడి పోలికలో ఆయన పుట్టారు. So that through his death and resurrection, ఆయన మరణము పునరుద్ధానం వరకు he may obtain God's eternal life. దేవుని యొక్క నిత్య జీవమును ఆయన కలిగి ప్రవర్తించారు. So man can take God's eternal life. కాబట్టి మానవుడు కూడా దేవుని యొక్క నిత్య జీవమును పొందుకొనగలడు. Now we have received the God's eternal life. ఇప్పుడు మానవుడిగా మనందరం దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకొని ఉన్నాం. So నేను ఒక 5 points రాశాను. I want to tell you this. Christ death and resurrection మనకి ఏమి ఇచ్చింది? 5 పాయింట్లు నేను రాసుకున్నాను, మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు యొక్క మరణము పునరుద్ధానం మనకి ఏమి ఇచ్చింది? So that man obtained God's eternal life. మానవుడు దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకున్నాడు. మనమందరం కూడా దేవుని నిత్య జీవం పొందుకున్నాం. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మ్యాన్ ఆబ్టైన్స్ డివైన్ లైఫ్. దైవికమైనటువంటి జీవమును కూడా నరుడు పొందుకున్నాడు. That life of man is transformed and conformed to the image of Christ inwardly. ఆ మానవుడి యొక్క జీవితము అంతరంగంలో యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడింది. And we received the outer form of Jesus and the inner form of Jesus. యేసుక్రీస్తు యొక్క ఆ రూపమును మనము లోపల మనం కలిగి ఉన్నాం, పొందుకొని ఉన్నాం. And outside and inside. అంటే లోపల అలాగే బయట కూడా. So Jesus Almighty God created whole universe in 6 days. కాబట్టి దేవుడు సర్వ సృష్టిని 6 దినాల్లో చేశాడు. 7th day Jesus rested. 7వ దినమున యేసుక్రీస్తు విశ్రమించాడు. సో మనిషి యొక్క ఫస్ట్ డే ఏ డే చెప్పాలా? దేవుడు 6 రోజులు సృష్టిని చేశాడు. ఓకే, 6వ రోజు మనిషిని చేశాడు. ఇప్పుడు మనిషి యొక్క మొదటి రోజు ఏ రోజు అయింది? The rest day of God's day was the first day of man's day.
దేవుని యొక్క విశ్రాంతి దినం అనేది నరునికి మొదటి దినము అవుతుంది. సో దేవుడు మనిషిని మొదటి రోజు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే, ఒకవేళ దేవుడు మనిషిని మొదటి రోజు చేస్తే దేవునితో పాటు మనిషి కూడా పని చేయాల 6 రోజులు. కానీ దేవుడు అలా చేయలేదు. దేవుడు మనిషిని ఎప్పుడు చేశాడో తెలుసా? అన్ని పనులు ముగించేసిన తర్వాత, అన్ని సెట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు నా కుమారుడు ఎంజాయ్ చేయాలా, ఏం చేయాలా? రెస్ట్ చేయాలా, నాతో పాటు రెస్ట్ చేయాలా అని లాస్ట్, ద హైయెస్ట్ క్రియేషన్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ వాస్ క్రియేటెడ్ ఆన్ ద లాస్ట్ డే. చివరి దినమున ఈ సృష్టిలోనే ఉన్నతమైనటువంటి సృష్టి అయినటువంటి నరుణ్ణి దేవుడు చేశాడు. సో దట్ హీ కెన్ ఎంటర్ డైరెక్ట్లీ ఇంటూ రెస్ట్. ఎందుకంటే ఈ నరుడు నేరుగా విశ్రాంతిలో అడుగు పెట్టడానికి. సో నౌ వి ఆర్ ఇన్ ద రెస్ట్ పీరియడ్. కాబట్టి ఇప్పుడు మనందరం విశ్రాంతిలో ఉన్నాము. ఆల్ వి హావ్ టు డు ఇస్ లివ్ లైక్ జీసస్. కాబట్టి మనందరం చేయాల్సిందల్లా యేసుక్రీస్తు వలె బ్రతికితే చాలు. ఆమేన్, 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 ఆమేన్. సో క్రైస్ట్ గేవ్ us the authority. కాబట్టి క్రీస్తు మనకు అధికారమునిచ్చాడు. నౌ మై క్వశ్చన్ టు యు వెరీ క్లియర్లీ, సేవకులకు సేవకులందరికీ, హౌ మెనీ అవర్స్ డు యు రియల్లీ ప్రే ఇన్ ఏ డే? ఒక దినము నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు? ఇది నా ప్రశ్న. ఇక్కడ ఎవరైనా 5 గంటలు మోకరించి ప్రార్థిస్తున్న అన్నవారు నిలబడండి. 5 గంటల మోకాళ్ళనే ప్రార్థన చేస్తా అన్నవాళ్ళు నిలబడండి, చూద్దాం. నిలబడండి. 5 అవర్స్ ప్రేయర్ చేస్తాను నేను డైలీ అన్నవారు నిలబడాలా? 5 గంటలు ప్రార్థన చేస్తాను. ఓకే సిస్టర్, కూర్చోండి. థ్యాంక్ యూ. ఇక్కడ సో వాట్ ఈస్ మిస్సింగ్? ఏం మిస్ అవుతున్నాం మనం? వాట్ ఈస్ మిస్సింగ్? హోంవర్క్ ఈస్ మిస్సింగ్. హోంవర్క్ చేయడం మిస్ అవుతుంది. దేవుడి అధికారం ఇచ్చిన తర్వాత దాన్ని పొందుకోవడానికి ఒక హోంవర్క్ చేయాలి. ఆ హోంవర్క్ చేసినప్పుడు దట్ అథారిటీ విల్ రన్ ఇన్ యు. when your labor నీ ప్రయాస అనేది ఉన్నప్పుడు, when your labor and God's labor match together, కాబట్టి నీ ప్రయాస దేవుని యొక్క ప్రయాస రెండు కలిసినప్పుడు you will have rain. Genesis 2nd chapter, ఆదికాండం 2వ అధ్యాయము 5th verse. 5వ వచనాన్ని చదువుదాం. మెల్లగా చదవాలా? అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు ఏంటో చదవండి, నరుడు లేడు. అయితే ఆ ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. Last verse, pastors, listen, after this I'll close. అక్కడ వర్షము పడడానికి నరుడు ఇంకా పని చెయ్యలేదు అని ఉంది. ఆమేన్. భూమిని సేద్యపరచడానికి నరుడు లేడు అని ఉన్నది. ఈ మొత్తం ప్రయాసము దేవుడు భూమిని స్వాధీనపరచుకోవడానికే కదా, భూమిని స్వాధీనపరచుకోవడానికే కదా. సాతాను గాడు భూమిని తీసుకున్నాడు. ఇప్పుడు ఆ భూమిని తీసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? ఆదాంని చేశాడు. ఆదాంకి అధికారం ఇచ్చాడు. ఆ ఆదాంకి ఇచ్చిన అధికారం అంతా సాతాను వచ్చి ఆదాం దగ్గరికి వెళ్ళి తీసుకున్న తర్వాత ఆ అధికారము సాతాను తీసుకున్న అధికారంకి యేసుక్రీస్తు ప్రభు వచ్చి మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ అధికారం నేను మీకు ఇచ్చాను, మీరు వెళ్ళి సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి ఏం స్వాధీనపరచుకోవాలా? భూమిని స్వాధీనపరచుకోవాలా. ఆమేన్. సో మొత్తం యుద్ధము భూమి కోసమే కదా, అవునా? ద హోల్ వార్ ఇస్ ఫర్ ద ఎర్త్. భూమి కొరకు ఎన్ని యుద్ధాలు జరిగినాయి? హిట్లర్ని తీసుకోండి, జర్మనీని తీసుకోండి, ఫ్రాన్స్ని తీసుకోండి, ఇటలీని తీసుకోండి, యునైటెడ్ కింగ్డమ్ని తీసుకోండి. ఓన్లీ ద వార్ ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద క్రియేషన్. సృష్టి ఆరంభము మొదటి దినము నుంచి భూమి కొరకే యుద్ధాలు జరిగాయి. Are you understanding? అర్థమవుతుందా విషయం మీకు? Jesus is trying to conquer the earth. Satan is also trying to conquer the earth. యేసుక్రీస్తు భూమిని సాధించడానికి జయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సాతాను కూడా భూమిని తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. But now Jesus wants to conquer the earth through you. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమిని నీకు నాకు సాధించి పెట్టాలని కోరుతున్నారు. సో ఇక్కడ వర్షం ఎందుకు పడలేదు? There was no man. అక్కడ వర్షం ఎందుకు పడలేదు? మనిషి ఏం చేయలేదంట. నరుడు ఏం చేయలేదు? చెప్పాలా మీరు? సేద్యపరచలేదు, సాగు చేయలేదు. కిందికి వస్తున్నాను నేను. వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చెప్తాను, చెప్పేసి వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము చెప్పండి, నేను దేవుని యొక్క
పొలము. పొలము. ఐఎమ్ కల్టివేషన్ ల్యాండ్. నేను సేద్యపరచు పొలము. ఏ ల్యాండ్? కల్టివేషన్ ల్యాండ్. మనము సేద్యపరచే పొలమై ఉన్నాం, అంటే పండే పొలం. ఓకే, నేను పొలము. దేవుడు ఈ పొలం మీద పని చేయాలా? దేవుడు ఈ పొలం మీద పని చేయాలా అంటే ఈ పొలము కూడా దేవునితో పని చేయాలా? ఎప్పుడైతే దేవుడు ఈ పొలం మీద అనే నేను ఒక పొలము, ఆమె కల్టివేషన్ ల్యాండ్. వెన్ గాడ్ వర్క్స్, గాడ్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్. రిమెంబర్ దిస్, గాడ్ ఈస్ ఆల్వేస్ వర్కింగ్. దేవుడు ఎప్పుడు పని చేస్తూనే ఉంటాడు. He never stopped his work. దేవుడు ఎప్పుడు తన పని ఆపుకొన్నాడు. So God wants to work on me. Me is a cultivation land. Me is a farmland. Me is a growing land. God is working in me. That means I also have to work with God. కాబట్టి నేను ఒక సేద్యపరచు భూమి, పంట పండే భూమి. దేవుడు నా పైన, ఈ భూమి పైన పనిచేయడము ఆరంభించాడు. కాబట్టి నేను కూడా దేవుడితో పాటు పని చేయాలి. When my labor and God's labor, when my labor and God's labor join together, నా ప్రయత్నము దేవుని ప్రయత్నము రెండు కలిసినప్పుడు వర్షం will come. Hallelujah. అప్పుడు వాన కురుస్తుంది. Hallelujah. హల్లెలూయా. That is the basic of ministry. If you want your ministry to grow, నీ పరిచర్య ఎదగాలని ఆశపడితే your labor has to match God's labor. నీ యొక్క ప్రయాస దేవుని ప్రయాసతో ఏకీభవించేదిగా ఉండాలి. I don't think anybody will tell you this, but I am telling you. ఎవరు ఈ విషయాన్ని చెప్పరనుకుంటాను, నేను చెప్తున్నాను. God will come. Why God told him, నువ్వు నీ గదిలోకి వెళ్ళి గొల్లం పెట్టుకొని ఎందుకన్నాడు దేవుడు? ఆలోచించారా ఎప్పుడైనా? గదిలోకి వెళ్ళి తలుపు వేసి ప్రార్థించాడు. ఎందుకన్నాడు? ఎందుకు గొల్లం పెట్టుకోవాలా అంటే గొల్లం పెట్టుకోకపోతే దేవుడు మాట్లాడా? You need to concentrate on the small things. ఈ చిన్న చిన్న విషయాలపైన మనం దృష్టిని పెట్టాలి. That's homework. అది మనం చేయాల్సిన హోంవర్క్. అది Where God comes and talks to you personally like husband. దేవుడు ఒక భర్తలాగా వ్యక్తిగతంగా నీతో వచ్చి మాట్లాడే సమయం అది. When you put that latch, you become wife to God. He becomes your husband and he wants to spend that personal relationship with you. The more you spend that personal relationship with him, and when you sleep on his lap, you know, when God comes to me, he lifts me, and you know where I sit here. హల్లెలూయా. వ్యక్తిగతంగా మీరు దేవునితో సమయం గడుపుతున్నప్పుడు ఆయన నీతో ముచ్చటిస్తాడు. భార్య భర్తలాగా ఆయన సన్నిహితంగా ముచ్చటిస్తాడు. దేవుడు నాతో వచ్చినప్పుడు నేను ఆయన ఈ చేతి పైన ఇక్కడ నేను కూర్చుని మాట్లాడతాను. Every time he comes, he lifts me and he takes straight here. ఆయన నన్ను వచ్చి ఎత్తుకున్నప్పుడల్లా ఇక్కడ కూర్చోబెట్టుకుంటాడు నన్ను. And then I keep talking to him. నేను ఆయనతో మాట్లాడుతూ ఉంటాను. All silly talks. అన్ని చిన్న చిన్న విషయాలన్నీ మాట్లాడుతుంటాను. One day God came to me. ఒక రోజు నా దగ్గర దేవుడు వచ్చాడు. And he lifted me. ఆయన నన్ను ఎత్తుకున్నాడు. Because one auntie from church scolded me a lot. ఎందుకంటే చర్చిలో కాంటీ నన్ను బాగా తిట్టింది. So I was crying. నేను ఏడుస్తున్నాను. I said, in the pastors were sitting, and I said, this church is going to build a very big church. I told them that you're going to build a very big church. నేను ఆ రోజు సంఘంలో చెప్పాను, ఈ సంఘం పెద్ద చర్చిని కట్టబోతుంది అని చెప్పాను. That auntie came and scolded me. ఆ ఆంటీ వచ్చి నన్ను తిట్టేసింది ఆ మాటకి. బ్యాంక్ లో పైసలు లేవు, ఏం మాట్లాడుతున్నావు, అన్ని అబద్ధాలు అన్నది. I was very upset. So I went and sat outside. నేను బయట వెళ్ళి కూర్చున్నాను. And then I went home. ఇంటికి వెళ్ళిపోయాను. So every time I cry, I go and sleep. నేను గాడ్ స్లీప్. Every time I cry or upset, I go to sleep. నేను దుఃఖపడ్డప్పుడల్లా, కొంచెం బాధపడ్డప్పుడల్లా నిద్రపోతాను నేను. And then Jesus comes. యేసుక్రీస్తు వస్తారు. He lifts me. నన్ను ఎత్తుకుంటారు. He makes me sit here. ఆయన ఇక్కడ నన్ను కూర్చోబెట్టుకుంటారు. And then he takes me to heaven. నన్ను పరలోకం తీసుకెళ్తారు. Sometimes heaven, sometimes to the clouds. కొన్నిసార్లు మేఘాల్లోనికి, కొన్నిసార్లు పరలోకానికి. And then I talks to him. నేను ఆయనతో మాట్లాడతాను. You know what Jesus told me this time? యేసుక్రీస్తు సార్ ఏం చెప్పారు తెలుసా? Whatever you do, you think and do. He told me that. ఏం చెప్పారంటే, నువ్వు ఏది చేస్తావో కొంచెం ఆలోచించేవయ్యా అన్నారు. So my conversation with Jesus is not in English. కాబట్టి నేను యేసుక్రీస్తుతో మాట్లాడే ఈ సంభాషణ ఇంగ్లీష్ లో కాదు. Not in Telugu. అది తెలుగులో కూడా కాదు. It's in Hindi. హిందీలో మాట్లాడతాను. I talk to him in Hindi. ఆయనతో హిందీలో మాట్లాడతాను. So Jesus said, యేసుక్రీస్తు అన్నాడు, तू जो भी करता सोच के कर. ఏది చేస్తావో అది కొంచెం ఆలోచించయ్యు అన్నాడు. मैं हमेशा तेरे साथ हूँ. నేను ఎప్పుడు నీకు తోడుగానే ఉంటాను. And then I'm back to my bedroom. ఆ తర్వాత నేను నా బెడ్రూమ్ లోకి వచ్చేసాను. How wonderful it is. ఎంత అద్భుతమైన విషయం ఇది. The more you love your husband. నీ భర్తను ఎంతగా ప్రేమిస్తావో. How many of you think Jesus is your husband? యేసుక్రీస్తు మీకు భర్త అని ఎంతమంది నమ్ముతారు? దేవుడు దగ్గరనే ఆగిపోయినారా? ఆయన దేవుడు అక్కడనే ఆగిపోతే మీరు కూడా ఇక్కడనే ఆగిపోతారు.
ఆయన నీ భర్త అని అనుకుంటే, ప్రియుడు అనుకుంటే, ఆయన నీ సమస్తము సర్వస్తము, ఆయన 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 అంతా ఆయననే. ఆ పాట ఉంది కదా సిస్టర్, మీరు వచ్చి పాడాలి ఆ పాట అంతా నా మేలుకే పాడాలి, నైస్ సాంగ్. సో వెన్ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్ యాజ్ వైఫ్ టు జీసస్, యేసుక్రీస్తుకి మిమ్మల్ని మీరు భర్తలాగా గనుక భావించుకుంటే, then the husband's authority will come to you. అప్పుడు భర్త యొక్క అధికారం నీ పైకి వస్తుంది. What is that authority? అధికారం ఏంటి? You can drive demons. నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం. You can change the nation. దేశంలను నువ్వు మార్చే అధికారం. You can change the leaders. నాయకులను మార్చే అధికారం. You speak and things will happen. నువ్వు మాట్లాడితే జరుగుతాయి. Now very important to grow your ministry. ఇప్పుడు నీ పరిచర్య ఎదగడానికి ఒక ముఖ్యమైన విషయం, as I said, your labor has to match God's labor. నేను ఇదివరకే చెప్పినట్టుగా నీ ప్రయాస దేవుని ప్రయాసతో ఏకీభవించాలి. If you go to one person's house, నువ్వు ఒకళ్ళ ఇంటికి వెళ్తే to pray, ప్రార్థన చేయడానికి, and you think ఈయన ఇంటికి వెళ్తే 500 వస్తాయి, ఆయన ఇంటికి వెళ్తే 1000 వస్తుంది, ఈయన ఇంటికి వెళ్తే ఏం రాదు, సో ఇది క్యాన్సిల్ చేద్దాము, ఇది కూడా క్యాన్సిల్ చేద్దాము, 1000 రూపాయలు వచ్చి ఇంటికి వెళ్దాము. నీ లేబర్ అలా ఉంటే నీ దగ్గర ఉన్న 1000 రూపాయలు కూడా పోతాయి. Praise the Lord. Are you understanding what I'm telling? Praise the Lord. I'm explaining you the labor of God. దేవుని యొక్క ప్రయాస నేను వివరిస్తున్నాను మీకు. దేవుడు అలా చేస్తాడా? దేవుడు అలా చేస్తాడా? చేయడు. God wants to go to every house. దేవుడు అందరి ఇళ్ళకి వెళ్ళాలని కోరుతాడు. If your heart is like Jesus, నీ హృదయం యేసుక్రీస్తు హృదయం లాగా ఉంటే your ministry will grow. నీ పరిచర్య ఎదుగుతుంది. Angels will bring you money. దూతలు డబ్బులు తెస్తారు మీ దగ్గరికి. Last night we saw miracle money came into somebody's account. లాస్ట్ టైం నా వీసా కోసం ఒక మిరకల్ గా, no, last night somebody got a miracle money into their account. సారీ నిన్న రాత్రి ఒక ఆయన వారి అకౌంట్ లోకి మిరకల్ గా డబ్బులు వచ్చినాయంట. Hallelujah. Hallelujah. God can do that. దేవుడు అది చేయగలుగుతాడు మీకు. సో కాన్సంట్రేట్ వాట్ ఎవర్ యు డూ. ఇప్పుడు ఈ సిస్టర్ ఉన్నారు, సిస్టర్ ఈ పని చేశారు ఇక్కడ, ఆమె చాలా డబ్బులు పెట్టి ఒక పని చేసింది. ఇప్పుడు ఆ సిస్టర్ ఒక లేబర్ దేవుని యొక్క లేబర్ కి మ్యాచ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైం ఆ సిస్టర్ ఒక మినిస్ట్రీ దేవుని యొక్క లేబర్ కి మ్యాచ్ అయింది కాబట్టి హర్ మినిస్ట్రీ విల్ గ్రో. ఇప్పుడు ఇంతగా ప్రయాసపడి ఈ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ ప్రయాస అంతా దేవుని ప్రయత్నంతో, దేవుని ప్రయాసంతో కనుక ఏకీభవించి ఆ స్థితిలో ఉండగలిగితే వచ్చేసారి ఇంతకంటే గొప్పగా ఈ పరిచర్య ఎదుగుతుంది. యువర్ మినిస్ట్రీ షుడ్ నెవర్ హ్యావ్ ఎ సెల్ఫిష్ డిజైర్. నీకు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి స్వార్థం ఉండకూడదు. యుద్ధంలో పోయి పండుకుంటే గోలీ. నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు నా ఒక ఇన్స్ట్రక్టర్ నాకు ఒక మాట చెప్పేవాడు. ఏమని చెప్పేవాడు అంటే, శత్రువు నిన్ను గోలీ కొట్టక ముందు, బిఫోర్ ద ఎనిమీ ఫైర్స్ యు హావ్ టు ఫైర్ ద ఎనిమీ. హల్లెలూయా. శత్రువు నిన్ను చంపక ముందు నీవే శత్రువుని చంపాలి. సో వాట్ ఆర్ యు డూయింగ్? యు హావ్ ద అమ్యునిషన్, యు హావ్ ఆల్ ద ఎక్విప్మెంట్స్ టు ఫైట్ ద వార్, యు హావ్ ఎవ్రీథింగ్ విత్ యు, బట్ యు డోంట్ నో హౌ టు యూజ్ యువర్ అమ్యునిషన్. కాబట్టి నీ దగ్గర ఏం జరుగుతుంది? నీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కానీ నువ్వు యుద్ధం చేయడం లేదు, శత్రువుని ఓడించడం లేదు. You don't know how to use your ammunition. నీకు ఆయుధములు ఎలా వాడాలో నీకు తెలియదు. You don't know how to use your authority. నీ అధికారం ఎలా వాడాలో నీకు తెలియదు. You don't know how to live with Jesus. యేసుక్రీస్తులో ఎలా బ్రతకాలో మీకు తెలియదు. You don't know how to walk with Jesus. యేసుక్రీస్తులో ఎలా నడవాలో తెలియదు. You don't know how to love Jesus. యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాలో తెలియదు. Jesus is the last priority of your life. యేసుక్రీస్తు నీ జీవితంలో చివరి ప్రాధాన్యత అయినది. If he is the last priority, my dear brothers and sisters, don't expect ministry. కాబట్టి చివరి ప్రాధాన్యత నువ్వు యేసుక్రీస్తుకి ఇస్తే ఆయన ద్వారా గొప్ప కార్యములను నువ్వు ఆశించడం తగదు. If you are pastors, if you are leaders, then you have to give everything to Jesus. కాబట్టి నువ్వు సేవకుడు అయితే ప్రతిదీ కూడా యేసుక్రీస్తుకి మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. When you give first priority to Jesus, that is when Jesus will give you first priority. యేసుక్రీస్తుకి కనుక నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తే ఆయన అన్ని విషయాల్లో నీకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. You cannot be an ordinary Christian. I keep telling to everybody, every pastor, every leader, every evangelist, you cannot live an ordinary life. కాబట్టి ప్రతి సేవకుడు, ప్రతి సువార్తికుడు కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతకకూడదు. Jesus is calling you to be a victorious. యేసుక్రీస్తు నిన్ను ఒక విజయవంతమైన వ్యక్తిగా జీవించాలని కోరుతున్నాడు. Jesus is calling you to love you. నిన్ను ప్రేమించడానికి
యేసుక్రీస్తు నిన్ను He పిలుస్తున్నారు, wants to use you. నిన్ను వాడుకోవాలని కోరుతున్నారు. He don't like you just sitting on the same chair years and years. సంవత్సరాలుగా అదే స్థానంలో స్థితిలో ఉండడం దేవుడు ఇష్టపడట్లేదు. He wants to grow. He wants to bless you. నిన్ను ఎదగాలని దేవుడు కోరుతున్నాడు, నిన్ను దీవించాలని కోరుతున్నాడు. జనముల ఐశ్వర్యమును నేను నీ దగ్గరికి తీసుకొని వచ్చేదను. జనముల ఐశ్వర్యమును నేను నీ దగ్గరికి తీసుకొని వచ్చేదను అన్నాడు ఆయన వాగ్దానంలో. హల్లెలూయా. How is that possible? అది ఎలా సాధ్యమవుతుంది When మరి? your labor matches to the labor of Jesus. That's when. నీ ప్రయాస దేవుని ప్రయాసతో ఏకీభవించినప్పుడు అది జరుగుతుంది మనకి. That's when the prophecy, that's when the promises of Jesus will come true. అప్పుడు దేవుని యొక్క వాగ్దానములు ప్రవచనములు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. Your labor is completely different to Jesus' labor. యేసుక్రీస్తు యొక్క ప్రయత్నానికి నీ ప్రయాస పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. రాత్రంతయు శ్రమపడి ఓడనంతా కూడా తీసుకెళ్లి ఆ జాలీలన్నీ కూడా అక్కడ వేసినప్పటికీ కూడా ఒక్క చేప కూడా పట్టలేదు. కానీ యేసయ్య మాట చొప్పున, దేవా నేను చేసదా యేసయ్య మాట చొప్పున, by the labor of Jesus, when disciples went and obeyed to the word of God, when they went and when they put their nets, they could have plenty. Hallelujah. హల్లెలూయా. యేసుక్రీస్తు మాట చొప్పున ఆ శిష్యులు వెళ్ళి ఆ దోణిలోంచి వారు వల వేసినప్పుడు వారు సమృద్ధిని పొందుకోవడం జరిగినది. What a mighty God. ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నావు. What a mighty God. ఎంత గొప్ప దేవుడు. Are you ready to follow Jesus? యేసుక్రీస్తుని వెంబడించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? When Jesus came to disciples and said, come follow me, యేసుక్రీస్తు శిష్యులతో అన్నాడు, నన్ను వెంబడించండి అని. they immediately left everything and they followed Jesus. వెంటనే అన్నిటిని వదిలేసి ఆయన వెంబడించారు వారు. Hallelujah. హల్లెలూయా. The man who was possessed with evil spirits, దయ్యము దురాత్మ చేత పీడించబడుతున్నటువంటి ఒక వ్యక్తి, he wanted to follow Jesus, ఆయన యేసుని వెంబడించాలని కోరాడు. but Jesus said no. కానీ యేసుక్రీస్తు వద్దు అన్నాడు. There are so many nominal Christians. సాధారణమైన క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. In the same way there are so many nominal pastors. సాధారణమైన పాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. There are so many pastors, I met them and they said, oh brother, అక్కడికి పోతే ఏమొస్తది, ఏమీ రాదు. చాలా మంది పాస్టర్లు అంటారు, అక్కడికి వెళ్తే ఏమీ రాదండి అంటారు. Hallelujah. హల్లెలూయా. పంట డిసైడ్ చేసేది నువ్వు కాదు, దేవుడు. నీ పంటని దేవుడు డిసైడ్ చేస్తాడు నీ కొరకు. చాలా మంది నాకు చెప్తుంటారు, బ్రదర్ అక్కడికి వెళ్తే ఏం సేవ వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళొద్దు, మీకు మంచిగా పెద్ద పేరు ఉంది, మీరు మంచి పెద్ద పాస్టర్, అక్కడ పోతే 10 మంది వస్తారు, మీరు సిటీలో పెట్టాలి. 10 సిటీతో నాకు సంబంధం లేదు. వేర్ ఎవర్ గాడ్ టేక్స్ మీ ఐల్ గో. దేవుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్తాను నేను. దట్ ఈస్ ద లేబర్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రయాస. వివాహమైన తర్వాత ఒకవేళ భార్య అనేది నేను ఇక్కడ మీతో ఉంటాను, నేను వేరే మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటానంటే, ఇస్ ఇట్ ద పాసిబుల్? భర్త ఒప్పుకుంటాడా? పోనీ తల్లిగారు వాళ్ళు ఒప్పుకుంటారా? When you get married to Jesus, you have to be with Jesus. నువ్వు యేసుక్రీస్తుతో నీకు వివాహం జరిగితే ఖచ్చితంగా ఆయనతోనే ఉండాలి. Then you will grow. అప్పుడు నువ్వు ఎదుగుతావు. 2 3 అవుతారు, 3 4 అవుతారు, 4 10 మంది అవుతారు, సంతానం పెరుగుతుంది, ఫలిస్తారు, చర్చ్ పెరుగుతుంది, చర్చ్ ఫలిస్తుంది. Praise the Lord. No, you stay there, I stay here అంటే there is no point of getting married, isn't it? అప్పుడు వివాహంలో ఉద్దేశం లేదు, నెరవేర్చబడదు. హల్లెలూయా. I am talking spiritually. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. Do not take it physically. దీన్ని శారీరకంగా ఆలోచించకూడదు. I love Jesus. నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నాను. I love him. ఆయన ప్రేమిస్తున్నాను. He is my life. ఆయన నా జీవితము. That's why I tell him every day. అందుకే చెప్తాను దేవునికి రోజు, Daddy, you talk to me. దేవా నువ్వు నాతో మాట్లాడు. I call him Daddy. నేను ఆయన డాడీ అని I పిలుస్తాను. call him Abba. నేను బాబా అంటాను, అబ్బా అంటాను. I call him my friend. నా స్నేహితుడా అంటాను. I call him my husband. నా భర్త అంటాను నేను. Are you having the same relationship? ఇలాంటి సంబంధాన్ని మీరు కలిగి ఉన్నారా? Jesus wants to call you Priyurala. యేసుక్రీస్తు నిన్ను ప్రియురాలా అనాలనుకుంటాడు. Are you in the stage where he can call you Priyurala? ఆయన ప్రియురాలా అని పిలిచే స్థితిలో నీవు ఉన్నావా? Think, where are you? నువ్వు ఎక్కడున్నావు ఆలోచించు ఒకసారి. The authority is given. అధికారం ఇవ్వబడింది. How can you use that authority? అధికారం నువ్వు ఎలా వాడతావు? Pastors, if you can use your authority properly, నువ్వు అధికారాన్ని నువ్వు పూర్తిగా వాడగలిగితే, one pastor is sufficient for one Guntur. ఒక గుంటూరుకి ఒక సేవకుడు సరిపోతాడు. You don't need 10 pastors, 20 pastors for one place. అయితే ఒక స్థలానికి 10 మంది 20 మంది సేవకులు అవసరం లేదు. One Moses was enough to bring all from Egypt out.
ఐగుప్తు నుంచి ప్రజలందరినీ బయటికి తీసుకురావడానికి ఒకే మోషే సరిపోయాడు. Hallelujah. హల్లెలూయా. Are you ready to become like Moses? మోషే వలె మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Are you ready to become like Jesus? యేసుక్రీస్తు వలె మారడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? On that day, Adam ate the tree of life. ఆ దినమున ఆదాము జీవ వృక్ష ఫలమును తిన్నాడు. Today, we are eating Jesus. ఈ రోజు యేసుక్రీస్తుని మనం తింటూ ఉన్నాము. We are eating his body and we are drinking his blood. ఆయన శరీరమును మనం తింటూ ఆయన రక్తమును తాగుతున్నాం. On that day, Adam was a duplicate of Almighty. ఆ దినమున ఆదాము దేవుని యొక్క ప్రతిమ అయి ఉన్నాడు. So he had to eat the tree of life కాబట్టి ఆయన జీవ వృక్ష ఫలమును తినాల్సి వచ్చింది. to make him reality. ఆయనలో ఆ జీవమును అనుభవించడానికి. Today, we are having Christ in us. ఈ రోజు క్రీస్తు మనలో ఉన్నారు. Why? Because we are eating the tree of life exactly in the form of body of Jesus and the blood of Christ. యేసు క్రీస్తు ఈ యొక్క శరీరమును ఈ రోజు మనం జీవాహారముగా తీసుకుంటూ తింటూ ఉన్నాం. When we eat the body, when we drink the blood, we become like Jesus. Our blood becomes like Jesus. No weapon which is formed against you will prosper. ఆయన శరీరమును తిన్నప్పుడు ఆయన రక్తమును తాగినప్పుడు మనం యేసుక్రీస్తు వలె మారుతున్నాము కాబట్టి నీకు వ్యతిరేకంగా రూపొందించబడినటువంటి ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. You are more powerful and you are more than a conqueror. నువ్వు జయించిన వాడిగా ఉంటావు, అత్యధిక విజయం సాధించిన వాడిగా ఉంటావు. The promises are not just to take, the promises are there to earn. Hallelujah. హల్లెలూయా. వాగ్దానములు కేవలం అలా ఉండడం కోసం కాదు కానీ వాటిని అనుభవించడం కోసం దేవుడు వాగ్దానాలు ఇచ్చారు మనకి. He gave you free promises. దేవుడు మీకు వాగ్దానములను ఇచ్చారు, Free promises. ఉచితంగా ఇచ్చారు ఆయన. You have to work for it. నువ్వు దాని కొరకు పని చేస్తూ ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is with you. Stand, I will pray for you. మీకు ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. నిలబడండి. You have to claim the promise. నువ్వు వాగ్దానములను నువ్వు పొందుకోవాలి. దేవుడు నాకు ప్రామిస్ ఇచ్చాడు కదా అని నువ్వు నీ ఇష్టం ఉన్నట్టు బ్రతికితే ఆ ప్రామిస్ లో ఉన్న శక్తి నీ జీవితంలో పని చేయదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నీకు ఒక ప్రామిస్ ఇచ్చాడు కనుక నువ్వు ఆ ప్రామిస్ ని క్లెయిమ్ చేస్తూ నెమరవేస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ నువ్వు ఉన్నట్లయితే ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 Lord, I pray for all the pastors here. ఇక్కడ సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవా. Lord, you bless them. వారిని దీవించండి. నీవు వారికి ఇచ్చిన అధికారమును తండ్రి Thank you, వారు Jesus. పొందుకోవడానికి సాయం చేయండి. Yes, Lord. ఆ అధికారంలో జీవించడానికి సాయం చేయండి. And Daddy, you enlarge their territory. వారి సరిహద్దులను విశాలపరచండి. You give them heavenly wisdom. వారికి పరలోక జ్ఞానం ఇవ్వండి. You give them heavenly knowledge. పరలోక జ్ఞానం ఇవ్వండి వాళ్ళకి. You guide them. వారిని సూచించండి. Let them have the personal relationship with you. నీతో వ్యక్తిగత సంబంధం వారు కలిగి ఉండడానికి సహాయం చేయండి. Lord, namesake pastors, పేరుకు సేవకులకు ఉన్నటువంటి సేవకులు, Father, you speak to them. వారితో మాట్లాడండి దేవా. Simply sitting monthly getting pastors, you talk to them, Papa. సాధారణంగా మామూలుగా ఏ రకమైనటువంటి ప్రయాస పడని సేవకులు ఉంటే వారితో మాట్లాడండి. Lord, enlarge their territory. వారి సరిహద్దులు విశాలపరచండి. Lord, touch them today ఈ రోజు వారిని తాకండి. and prepare them to change the nation. దేశంలను మార్చడానికి వారిని శక్తిమంతులుగా చేయండి. Prepare them to change the nation. దేశంలను మార్చడానికి వారికి శక్తినివ్వండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.